టోన్ న్యూస్ యావత్ విశ్వంలోని సమగ్ర సమాచారాన్ని అందించే ఒక సంపూర్ణ న్యూస్ యూట్యూబ్ ఛానల్. లోకల్ నుంచి గ్లోబల్ వరకు వార్తలు, విశేషాలు, విశ్లేషణలు, ప్రత్యేక కథనాలు నిర్విరామంగా అందించే న్యూస్ ఛానల్. మరెన్నో ఆసక్తికరమైన వార్తా విశేషాల కోసం టోన్ న్యూస్ ఛానల్ ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 8/10/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజమాసం, శుక్లపక్ష పంచమి, అనంతర షష్ఠి, మంగళవారం. పంచమి ఉదయం 6:58 వరకు, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 12:48 వరకు, అలాగే శేషవర్జం ఈరోజు ఉదయం 7:09. దుర్ముహూర్తాల ఉదయం ఈరోజు 8:15 నుండి 9 వరకు. రాత్రి దుర్ముహూర్తాలు 10:34 నుండి 11:23 వరకు. సూర్యోదయం 5:54, సూర్యాస్తమయం 5:44. అమృత గడిల మధ్యాహ్నం 3:33 నుండి 5:14 వరకు. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 5 గంటల నుండి 5:30 వరకు. సాయంకాలం 4 గంటల నుండి 5 గంటల వరకు. సౌభాగ్యయోగం ఉంది ఈరోజు తెల్లవారుజామున 5:30, బాలవ ఉదయం 6:58, కౌలవ కరణం రాత్రి 7:12 వరకు. నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు 6వ రోజు. 6వ రోజున మనం 6 ఏండ్ల బాలికను ఈవేళ కాళిక అనే పేరుతో ఆరాధన చేయాలి. బాలాపూజ చేస్తాం కదండి, ఆ బాలాపూజ చేసినప్పుడు ఈవేళ కాళిక అనే పేరుతో 6 సంవత్సరాల అమ్మాయిని కాళిక అంటారు. ఈమెని విశేషంగా ఆరాధన చేస్తే దారిద్ర బాధలు తగ్గుతాయి, విజయం కలుగుతుంది, రాజ్య సమ్మోహనం కలుగుతుంది, రాజ్య లాభాలు కలుగుతాయి. మహారాజులైతే తప్పనిసరిగా ఆరాధన చేసేవారు అన్నమాట ఈ అమ్మాయిని. కాబట్టి 6 ఏండ్ల బాలికను కాళిక అనే పేరుతో ఆరాధన చేయాలి. మనకి శైవ క్షేత్రాల్లో, శక్తిపీఠాల్లో, శ్రీశైలంలో ఈరోజు చక్కగా మనకి కాత్యాయిని దేవిని ఆరాధన చేస్తూ ఉన్నారు. పంచమి అనంతర షష్ఠి కాబట్టి కాత్యాయిని అమ్మవారు అన్నమాట. ఈ కాత్యాయిని దేవి ఎలా ఉంటుందంటే, సింహాసన గత నిత్యం చంద్ర సహోజ్వలకరాం శార్దూల వరవాహన కాత్యాయిని సుబంధద్యా దేవీ దానవగాతిని. చంద్ర సహోజ్వలకరాం శార్దూల వరవాహన కాత్యాయిని సుబంధద్యా దేవీ దానవగాతిని. శత్రువులు నశింపచేయి కాత్యాయినీదేవి, రోగాలు నశింపచేయి అని విశేషంగా మనకి కాత్యాయినీదేవి యొక్క ఆరాధన. మోడీ గారు కూడా కరోనా సమయంలో ఈవిడ్ని ఆరాధించారు, ఆయన స్తుతించారు. చంద్ర సహోజ్వలకరాం శార్దూల వరవాహన కాత్యాయిని సుబంధజ్య దేవి దానవగాతిని. దానవులందరినీ కూడా నశింపచేయి తల్లి అని. అయితే ఈ కాత్యాయిని దేవికి మరొక పేరు దుర్గా అనే పేరు కూడా ఉందన్నమాట. ఈ కాత్యాయిని అమ్మవారికి విశేషంగా నైవేద్యం కేసరీ బాత్, అది గోధుమ నూనెతో తయారు చేసి కేసరీ బాత్ నివేదన చేస్తారు, ఎర్రగా కానీ అలాగే పింక్ కలర్లో కానీ చక్కగా అమ్మవారికి కేసరీ బాత్ నివేదన చేయడం జరుగుతుంది. ఇంకా ఈరోజు మనకి విజయవాడ అలాగే అనేక అమ్మవారి క్షేత్రాల్లో మహాలక్ష్మి అమ్మవారు పంచమి తిథి మంగళవారం కావడం, విశేషమైన అవతారాల్లో మనకి మంచి ధనాన్ని, ఐశ్వర్యాన్ని, సంపదల్ని కలిగించే అమ్మవారు లక్ష్మీదేవి వచ్చిందన్నమాట. ఈ అమ్మవారు ఎలా ఉంటుందంటే, అమ్మవారు విశేషంగా ఈరోజు అమ్మవారిని ఆరాధించాలి. పసుపు రంగు వస్త్రం కానీ, ఎరుపు రంగు లేదా గులాబీ రంగు, పింక్ కలర్ అంటారే పసుపు, ఆ రంగు వర్ణంలో ఉన్న చీరని లేదా బంగారపు వర్ణంలో ఉన్న చీరను అమ్మవారి ధరింపచేసి, సంపెంగ పువ్వులు, కలువ పువ్వులు అంటే అమ్మవారికి పద్మాక్షి, పద్మ సంభవ అన్నాం కదా, ఆ పద్మాలన్నా కలువలన్నా చాలా ప్రీతి. నందివర్ధనం, తులసి, కలువ పువ్వులతోటి, పద్మాలతోటి కూడా విశేషంగా ఆరాధించాలి. అమ్మవారికి ఇష్టమైనటువంటిది క్షీరాన్నం, పాలతో ఆవు పాలతో తయారు క్షీరాన్నం, నీళ్లు కలపకుండా చక్కగా క్షీరాన్నం, గారెలు, పెరుగులో గారెలు, పాకల్లో గారెలు, పూర్ణంబూర్లు, రవ్వ కేసరి, చక్కెర పొంగలి అమ్మవారికి చాలా ప్రీతి అని చెప్పారు. లక్ష్మీదేవికి ఏది ఇష్టమో చెయ్యాలి. ఆడ పాలల్లో పుట్టేది కదా, పెట్టకూడదని ఎక్కడే పాలలో పుట్టి తినకూడదని ఉంది ఏంటండి. కాబట్టి అదేమీ లేదు. కాబట్టి
అమ్మవారికి క్షీరాలు కూడా నివేదన, యాలకులు వేసి క్షీరాలు, పటికి బెల్లం పౌడర్ పాలల్లో వేసి గోరువెచ్చని పాలు, చల్లారని పాలు, గోరువెచ్చగా ఉన్న పాలల్లో ఇలాచీ పౌడర్, యాలకుల పౌడర్ వేసి అమ్మవారికి నివేదన చేయవచ్చు. చాలా మంచిది కూడా. పాలతో పంచామృతాలతో అభిషేకం చేయడం మహాలక్ష్మి అమ్మవారికి విశేషం. కలువు పూల మాలను కూడా ధరింప, తులసిమాల, తామరమాలతో విశేషంగా అమ్మవారిని ఈరోజు ఎంత ఆరాధిస్తే అంత విశేషమైన శక్తి కలుగుతుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. ఇంకా అమ్మవారు మామూలు విషయం కాదు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. అమ్మ నీకు నమస్కారాలు. అమ్మవారు శ్రీచక్రం మీద, శ్రీపీఠం మీద బిందు రూపంలో ఉంటావు తల్లి. శంకు చక్రాలు ధరించడు స్వామి ఎలా ఉంటారో నువ్వు అలాగే ఉంటావు. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. తల్లి నీకు నమస్కారాలు. స్వామివారి వాహనమేడు గరుడ వాహనం. అటువంటి గరుడ వాహన ఆసీనురాలవై కోలాసురుడికి భయరూపిణివై సర్వ పాపాలు హరింపచే శోభిల్లేటువంటి తల్లి మహాలక్ష్మి వందనం తల్లి. అంతేకాదు తల్లి, సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సమస్తమైన విషయాలు తెలిసిన దానవు, సమస్త వరాలు ప్రసాదించేటువంటి తల్లివి తల్లి. దుష్టులందరికీ కూడా భయరూపిణిగాను, మంచివాళ్ళకేమో ప్రసన్న రూపంగాను కనిపించేటువంటి తల్లి నీకు వందనమమ్మ. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే. బుద్ధిగా కనుక నిన్ను ఆరాధిస్తే సకల సిద్ధులు సకల సంపదలు కూడా నువ్వు ఇస్తావు తల్లి. అంతేకాదు భుక్తిని ముక్తిని మంత్రస్వరూపిణివైన ఆదిలక్ష్మి నీకు వందనం తల్లి. అంతేకాదు తల్లి, ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే. ఆద్యంతాలు లేనిది దానవు, ఆదిశక్తి స్వరూప, సర్వము కూడా నీకు తెలుసు. నిత్యమైన యోగము నుండి పుట్టిన దానవు, యోగము ద్వారా కలుగున దానవు మహాలక్ష్మి నీకు వందనము. అంతేకాదు తల్లి, స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. అంతేకాదమ్మా, స్థూల రూపము సూక్ష్మ రూపము స్వరూపు నీవు మహారౌద్ర స్వరూపుని. పాపాత్మలు రౌద్రంగా కనపడతావు, దుర్మార్గులకి భక్తులకు ప్రసన్నంగా కనపడతావు. మహాపాపాలు చేసినటువంటి వాళ్ళని కూడా నిన్ను వేడుకుంటే శరణ వేడితే తల్లిగా నువ్వు క్షమించి దరి చేర్చుకుంటావు తల్లి. అటువంటి నీకు నమస్కారం. అంతేకాదు తల్లి, పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. పద్మమే నీకు ఆసీనం, ఆసీనురాలు పద్మం మీద కూర్చుంటావు. రెండు చేతుల్లో పద్మాలు ధరిస్తావు. కళ్ళు చూస్తే పద్మాలు, శిరస్సు చూస్తే పద్మం, నుదురు చూస్తే పద్మాలు, చేతులు చూస్తే శంకరాచార్యులు వారు అంటారు, సరసిజ నయనే సరోజహస్తే ధవలతరాం సుఖ గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే అని చెబుతారు ఆయన. నీ సరసిజములు, నీ కళ్ళు కలవ పువ్వుల్లా ఉంటాయి, నీ చేతులు గులాబీ రేకుల్లా ఉంటాయి. పద్మంలో అవతరించేవాడు పద్మాక్షి పద్మసంభవ పద్మ అన్నారు స్వామి కూడా ఇంక చెప్పలేక. పద్మంలో అవతరిస్తే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఇంకా ఆయన ఎన్ని చెబుతాడో ఉన్న ఆర్తి అన్నమాట. ఇంకా నేను కనకదారా స్తోత్రం చెప్పలేనమాట. నాకు ఎక్కడికో వెళ్ళిపోతాను ఆ కనకదారా స్తోత్రం చెబితే అన్నమాట. కళ్ళంప నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. ఆ విధంగా అంటే ఆయన ఆర్తి, ఆ శంకరాచార్యులు వారు బాధపడిన ఆర్తితో అమ్మవారు ఎదుటి వాళ్ళకి ఆ బ్రాహ్మణులకు ధనాన్ని ఇవ్వాలి, ఇప్పించాలి అనే ఉద్దేశంతో అమ్మవారిని ప్రార్థిస్తాడన్నమాట. కాబట్టి స్తుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రచ్చై నమోస్తు రమణీయ గుణార్ణవాయే శక్తి నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్టే నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. పురుషోత్తముడి యొక్క నారాయణుడి యొక్క
భర్తమ్మ నీకు, అటువంటి తల్లివు నువ్వంటే నాయనా వీళ్ళు ఈ గత జన్మలో ఏం పుణ్యం చేయలేదు, ఆ చేసిన పుణ్యం అంతా కూడా బ్రాహ్మణ జన్మ ఎత్తడానికే సరిపోయింది. ఈ జన్మలో వీళ్ళు అనుభవించడానికి ధనం నేను ఇవ్వలేను. గత జన్మలో బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా డబ్బులు ఏమైనా వేసుకుని ఉంటే దాన ధర్మాలు చేయాలి. అందుకే మరి చేస్తే బ్రాహ్మణుల కోసం వాళ్ళ కోసం అడుగుతున్నారు. వాళ్ళ కోసం గృహదానాలు, వాహనదానాలు, లేకపోతే వీళ్ళు బియ్యాలు, పొలాలు, ధాన్యాలు, బంగారాలు, ఈ వస్త్రాలు ఇవన్నీ అడుగుతున్నారు అనుకుంటా. మనం దానం చేస్తే మనకి వెనకాల డిపాజిట్లో ఉంటుంది అన్నమాట. గత జన్మలో చేసినటువంటిది ఏమన్నా ఈ జన్మలో అనుభవించామంటే గత జన్మలో ఏవో దాన ధర్మాలు చేసుకుంటేనే ఉత్తమమైన జన్మ కలిగింది. ఈ జన్మలో అనుభవిస్తున్నాం. ఎంతో రహస్యం ఉంది ఇందులో, ఇంకా చాలా లోతుగా ఉంది చెప్పాలంటే, సమయం లేదు మనకి. కనుక ఈ జన్మలో ఏమైనా దాన ధర్మాలు చేసుకుంటే వచ్చే జన్మలో బ్యాలెన్స్. ఇక్కడ బ్రాహ్మణులకి వీళ్ళ గత జన్మలో చేసిన పుణ్యం వల్ల బ్రాహ్మణ జన్మ ఎత్తడానికి సరిపోయింది తప్ప ధనాన్ని అనుభవించలేక, అందుకే దారిద్ర్య బాధలో ఉన్నారు వాళ్ళు. నేను ఇప్పుడు ఏం ఇవ్వలేను అంది. అదే తల్లి నువ్వు ఇవ్వకపోతే ఎలాగా తల్లి? నమోస్తు స్తుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై నమోస్తు రత్యై గుణార్ణవాయై నమోస్తు శక్తై శతపత్ర నికేతనాయ అంటుంది. కమలాసన పానినా లలాటే లిఖితామక్షరమంక్తి పశ్య జంతో పరిమార్జిత ధనికర ద్వార నివాస దుఃఖదో అన్నట్లుగా అమ్మ కమలాసన పానినాం. కమలాసనుడు అంటే నాభీ కమలలో బ్రహ్మగారు రాసిన తలరాతను కూడా మార్చేస్తావు. మార్చే దరిద్రుని కూడా ధనవంతుని చేయ. కమలాసన పానిన లలాటే లిఖితామక్షర పంక్తి మత్స్య జంతో ఆ తలరాతన కూడా మార్చి దరిద్రుడైన వాడిని కూడా ధనవంతుని చేయగల శక్తి సామర్థ్యాలు నీకున్నాయి తల్లి. అటువంటి దానం నువ్వు తలుచుకుంటే నువ్వు ఇవ్వలేవా? సరే ఈ బ్రాహ్మణ గత జన్మలో పుణ్యం చేయలేదు అనుకుందాం, బ్రాహ్మణ జన్మ ఎత్తడానికి సరిపోయింది. కానీ నేను నిన్ను స్తుతించాను కదా, నమోస్తు నారాయణ వల్లభాయే నమోస్తు నమోస్తు తుత్యై రమణీయవాయే నమోస్తు నారాయణ వల్లభాయే. అమ్మా నారాయణ వల్లభురాలువు నువ్వు అని ఇంకా ఒకటి కాదు అనేక రకాలుగా అమ్మవారిని విశేషంగా వర్ణించేసరికి జలజల వచ్చి ఆవిడ బంగారపు ఉసిరికాయల వర్షాన్ని కురిపించింది. దాంతో వాళ్ళకి జ్ఞానం కలిగి మనం అయితే ఏం చేస్తాం, ఆ ఉసిరికాయలన్నీ కూడా ఒక గదిలో పెట్టి ఎవరికీ చెప్పకుండా దాచేసుకుంటాం. చాలామంది ఈ మధ్యన పెంకులు, ఆ ఆకులు, ఆ చెట్టు బెరల్లో కూడా మట్టి కూడా పట్టుకొచ్చేస్తున్నారు. మన వాళ్ళకి ఆశమాట కొట్టిస్తూ లేపాలి, కోరిక బాట వీళ్ళకి సునాయాసంగా కొట్టిస్తూ లేపాలి, కష్టపడకూడదు. అలా ఒక ఆడు పెంకు ముక్క కూడా పట్టుకుని ఎక్కడ పెట్టుకోవాలి అబ్బాయి అంటే ఇంట్లో పెట్టుకోండి సార్ గురువు గారు చాలా బాగుంటుంది, నేను వెళ్ళాను పెంకు పడింది కింద ఆ పెంకు ముక్క మీకు ఇచ్చాను కొంచెం అని. కనుక ఇలా ఉంటాయన్నమాట ఇవన్నీ. అవన్నీ తేకుండా నమస్కారం అక్కడికి వెళ్ళడమే మన అదృష్టం, దర్శించడమే మన అదృష్టం. ఉసిరి చెట్టు ఇప్పటికి కూడా ఉంది. మహారాష్ట్ర గవర్నమెంట్లో ఉన్న ఉసిరికాయలు ఎంతంత ఉసిరికాయలు ఉన్నాయన్నమాట. ఇప్పటికి కూడా ఉసిరికాయలు దేవుడు లేడా అంటే ఉన్నాడు. కానీ ఆ బ్రాహ్మణులకు ఐశ్వర్యం కలిగిన అహంకారం కానీ గర్వం కలగలేదు. లక్ష్మీదేవే కనపడింది, శంకరాచార్యులు గారి దర్శనం కలిగింది. ఇంకా ఎందుకు ఈ ధనం శాశ్వతం? అమ్మవారి కనపడ్డాడు, ధనం శాశ్వతం చెప్పండి. ధనం అనేది శాశ్వతం ఏం కాదు, తృణప్రాయం అన్నమాట. లక్ష్మీదేవే దర్శనం ఇచ్చింది. శంకరాచార్యులు లాంటి వాళ్ళు మహర్షి మహానుభావుడు గురువుగారి దర్శనమైంది, అమ్మవారి దర్శనమైంది, ఇంకేం కావాలి అని వాడు నిత్యాన్న డొక్కా శాతంలాగా నిత్యాన్నదాన పథకం పెట్టి ఆధ్యాత్మిక దేవాలయాలు కట్టించడం, వాడు అన్నదాన సందర్భం పెట్టి రోజు కూడా వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడం, ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఎన్నో తరాలు వాళ్ళు గతించిపోయారు. వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పటికి కూడా. ఇల్లు ఇప్పటికి కూడా ఉంది. కాలడి అనేటువంటి ప్రాంతంలో మనకి అక్కడ అటు సైడు ఉందన్నమాట. కర్ణాటక, చెన్నై ఆ ప్రాంతాల్లో మనకి గృహం ఇప్పటికి కూడా ఉందన్నమాట. ఆ గృహం కూడా మనకి దాని కనకదార బంగారపు ధార కురిసిన గృహం అంటూ ఉంటారు అక్కడ వాళ్ళు. ఆ గృహం ఇప్పటికీ ఉంది. ఆ చెట్టు కూడా ఉసిరి చెట్టు ఇప్పటికే సజీవంగా ఉందన్నమాట. చూడవచ్చు. ఇవన్నీ లక్ష్మీదేవి తలుచుకుంటే దరిద్రుని కూడా ధనవంతుని చేయగలదు, ఆవిడ సంపన్నుని చేయగలదు. ఆవిడ తలుచుకుంటే రాజును కూడా భిక్షగాని చేయగలదు ఆవిడ అన్నమాట. అలా ఉంటుందన్నమాట. అటువంటి లక్ష్మీదేవి ఈవేళ మహాలక్ష్మి అమ్మవారిగా ధనలక్ష్మి రూపంలో, అష్టలక్ష్మి స్వరూపంగా, ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, వీరలక్ష్మిగా, విజయలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ఈవేళ మహాలక్ష్మిగా, వ్యూహలక్ష్మిగా చెప్పాలంటే ధనలక్ష్మిగా అమ్మవారు, మహాలక్ష్మిగా అమ్మవారు ఈవేళ మనకి దర్శనాన్ని ఇస్తూ ఉంది. అటువంటి తల్లిని దర్శించడం, బంగారపు కాయిన్లతో ఉండే పూజ చేసుకోవడం, కలవ పువ్వులతో, గులాబీ పువ్వులతో, తులసిమాలలతో, తులసలతోటి విశేషంగా నారాయణ సమేతంగా అర్చిస్తేనే అమ్మవారు ఆనందపడుతుంది తప్ప ఆవిడ పూజ చేస్తే ఆనందపడదు. స్వామిని కూడా తలుచుకుని నారాయణ, పార్వతీదేవిని పూజ చేసినా పరమశివుని తలుచుకోవాలి, బ్రహ్మగారిని పూజ చేసినా సరస్వతీదేవి పూజ బ్రహ్మను తలుచుకోవాలి. అమ్మవారు నారాయణ తలుచుకోకపోతే ఆవిడ ఇష్టపడదు. భర్త అంటే చాలా ప్రేమ ఆవిడకి. కనుక ఆయన తలుచుకుని నారాయణ సమేతంగా లక్ష్మీనారాయణ ఆరాధన అన్నారు. అందుకే నారాయణ సమేతంగా మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయడం, దర్శించడం వల్ల కూడా విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి.
అటువంటి తల్లి శ్వేతాంబరధరేదేవి, శ్వేతమైనటువంటి అమ్మవారి తెల్లచీర కూడా కడుతుంది లక్ష్మీదేవి. అలాగే శ్వేత గంధపుమాలు తెల్లటి చందనం ధరిస్తున్నారు. సర్వ అలంకార భూషి జగస్థితి అటువంటి జగన్మాత మహాలక్ష్మి ఈవేళ అవతార రూపంలో ఈవేళ ఈ శరన్నవరాత్రుల్లో ఉన్నావు కాబట్టి మా దారిద్ర్య బాధలన్నీ తొలగించు. ఏ విధమైన అనారోగ్యం లేకుండా బీపీ షుగర్ లేకుండా 2 పూట్ల భోజనం చేస్తే వాడు ఈ జన్మలో వాడు కొట్టిస్తున్నాడు అన్నమాట. డబ్బులు ఎక్కాలద్దు వాడికి. రోగాలు రాకుండా వాడు 2 పూట్ల భోజనం చేశాడా వాడే కొట్టిస్తాడు, వాడే ధనవంతుడు. అలాగే పిల్లలు చెప్పిన మాట వినడం, భార్య చెప్పిన మాట వినడం, భర్త చెప్పిన మాట వినడం, కుటుంబం ప్రశాంతంగా ఆనందంగా ఉండడం, ఇదే లక్ష్మి. మనం చేసే ఉద్యోగం, చదువుకోవడం, విద్యాలక్ష్మి, ఉద్యోగం, వ్యాపారలక్ష్మి, ఉద్యోగం, అలాగే వ్యవసాయం, భూలక్ష్మి. మనం చేసే ప్రతి దాంట్లో లక్ష్మీదేవి ఉంది. కానీ భక్తిగా మనసు పెట్టి చెయ్యాలి. ప్రతిదీ కూడా అలా చాలామంది ఏమంటే మనసు లేదు. ప్రతి పని కూడా ఇప్పుడు ఈ జనం ఎలా తయారయ్యారంటే పని చేస్తారు, మనసు చోట, వాళ్ళ ఆలోచనలు వేరే చోట ఉంటే పని ఏమో ఇక్కడ ఉంటుంది. పూర్వకాలం అలాగే పని మీద దృష్టి, అందుకే వాళ్ళకి ఆలోచనలు లేవు. ఇప్పుడు ఆలోచనలు ఎక్కువై మనసు పాడైపోతుంది, అందుకు బుర్ర పాడైపోవటం. ఎక్కువ హార్ట్ స్ట్రోకే కదా, మైండ్ స్ట్రోక్ కూడా వస్తుంది. ఎందుకు ఆలోచనలు పెరిగిపోయాయి. ఎక్కువ ఆలోచన మనశ్శాంతి లేకపోతే షుగర్ వస్తుంది. బీపీ కూడా ఈర్ష్య అసూయ ద్వేషాలు వస్తేనే బీపీ షుగర్లు ఎందుకు వస్తాయంటే ఈర్ష్య అసూయ ద్వేషాలు ఉంటే వస్తాయట. ఈ మధ్యన ఆధ్యాత్మిక పరిశోధన నేను కూడా చేశాను, అది తగ్గించుకోమని చెప్పాను. నాకు నిజంగా ఏమీ లేదు, బీపీ షుగర్ లేవు. అంటే అవి లేవనే కదండి, అదృష్టమేగా. అసూయ అవన్నీ లేవంటే నేను ఆనందపడతా. ఎవరైనా ఉన్నవాడే నాకేదన్నా శిష్యులు కోటీశ్వరులు అయ్యారు, నేను ఇంకా ఇలాగే ఉండిపోయాను. అయినా సరే నేను బాధపడలే. ఎందుకంటే ఆధ్యాత్మిక మనం వెళ్ళాలి, మన ఎదరికి వెళ్ళడమే అంతే. కానీ మనం అలా ఈర్ష్య అసూయ ఉన్నవాడిని సంతోషపడాలి. మనం వాళ్ళు పిలవలేదు, వాళ్ళు ఇలా చేయలేదు, వాళ్ళు అలా ఉన్నారు ఎప్పుడు అనుకోకూడదు. ఆ అసూయ ఈర్ష్య మనసులో మనం తీసి పాడేసాం అనుకోండి, అమ్మవారు చూసుకుంటే, స్వామి చూసుకుంటాడు అనుకుంటే వాళ్ళే చూసుకుంటారు. మన బాధ్యత వాళ్ళదే. మన తల్లిదండ్రులు, పిల్లల బాధ్యత తల్లిదండ్రులది ఎలాగో అమ్మవారికి స్వామికి తెలియదా మనకి ఏం కావాలో, మనకి ఎప్పుడు ఏం ఇవ్వాలో వాళ్ళకి తెలియదా, వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి అలా ఉంటే ఏ రోగాలు కూడా ఉండవు అని చెప్పారు. ఎంతో ఆశ్చర్యకరమైన సంఘటనలు అన్నమాట. ఇలా ఎన్నో చెప్పాలి, ఒకటి కాదు ఎన్నో ఉన్నాయన్నమాట. అంతే లక్ష్మీదేవి దరిద్రుని కూడా ధనవంతుడు, రోగిష్టి వాడిని కూడా ఆరోగ్యవంతుడిని చేస్తుంది. ఎటువంటి వాడినైనా సంపదలు ఇస్తే నిలబెడుతుంది అన్నమాట. ఆ లక్ష్మీదేవే అనేక రూపాలుగా ఉంది. గృహలక్ష్మి, అందుకే ఇంట్లో ఆడది లక్ష్మీదేవి అన్న. గృహలక్ష్మి, గృహంలో ఉండే ఆడవాళ్ళే లక్ష్మీదేవి. అందుకే రోజు గడప పసుపు శుక్రవారం అయినా గడపగా పసుపు రాసి బొట్టు పెట్టి మంగళతోరణాలు ఇంట్లో ఆవునే దీపారాధన ఉదయం సాయంత్రం సంధ్యా సమయాల్లో అయినా సరే దీపారాధన వెలిగించే నెగిటివ్ వైబ్రేషన్ పోయి పాజిటివ్ వైబ్రేషన్ వస్తే దేవతల రాక దీపారాధన చేస్తే యజ్ఞం చేసినట్టే, హోమం చేసినట్టే. ప్రతి ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా కనీసం ఉదయం సాయంత్రం వెలిగించండి చాలు. దీపలక్ష్మిలో కూడా అమ్మవారు ఉంది. అటువంటి మహాలక్ష్మీదేవిని విశేషంగా ఆరాధన చేసి లక్ష్మీ అనుగ్రహం మీ అందరికీ కలగాలని, అందరూ కూడా సంపదలతోటి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని, ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం మీ అందరికీ కలగాలని భక్తి వన ద్వారా కోరుకుంటూ ఈరోజు మహాలక్ష్మి అవతారం సందర్భంగా లక్ష్మీదేవి అనుగ్రహం, ఆ నారాయణుడు కటాక్షం మీ అందరికీ కలగాలని కోరుకుంటూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు. భక్తి వన్ దైవత్వాన్ని అందించే ఒక భక్తి ఛానల్. పండుగలు, దేవాలయాలు, రోజువారీ జాతకం, పూజా విధానం, స్తోత్రాలు, సనాతన ధర్మం గురించి ఆసక్తికరమైన విషయాలు, ఆధ్యాత్మిక జ్ఞానం సృష్టిస్తాము. తప్పకుండా www.bhakti1.com కి లాగిన్ అవ్వండి. భక్తి వన్ ఛానల్ ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.